మాట్లాడలేదు. ఆ మేనిఫెస్టో కాపీ నేను పంపిస్తాను. ఇదే మేనిఫెస్టో కాపీ మీద జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆ రోజున సంతకాలు చేశారు. ఆ రోజున అందరికి వెళ్ళి ఈ రోజున బీజేపీ ఈ మేనిఫెస్టో మేము కూడా ముట్టుకోము, ఇది ఒక అంతరాని మేనిఫెస్టో అని పక్కకెళ్ళింది అంటే కారణం ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడనే నమ్మకం లేక. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ ఏదైతే జనసేనకు సంబంధించి దీని మీద అంచనా ఉందా మీకు, ఈ ఇంత బడ్జెట్ అవుతుంది అన్నటువంటిది, ఇంతకంటే తక్కువ అవుతుంది అనుకుంటున్నారు? పెద్దలు శ్రీధర్ గారు కానీ వాళ్ళంతా చెప్పిన విషయం ఏంటంటే బడ్జెట్ చెప్తున్నారు. తర్వాత ఏంటంటే బీసీలు ఉంటే మొత్తం బీసీ మహిళలు, లేకపోతే టోటల్ మేము ఎవరికైతే ఇస్తామన్నామో వాళ్ళందరూ ఓవరాల్ మెంబర్స్, రెగ్యులేటెడ్ మెంబర్స్. కానీ మేమేం చెప్తున్నాం అంటే అందులో ఎలిజిబుల్స్ ఇస్తాం కానీ నాన్ ఎలిజిబుల్ కాదు, అగ్రిగేట్ మెంబర్ అవ్వదు. ఒకటి. రెండు, మేము 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నప్పుడు నిరుద్యోగ వృత్తి 3,000 పడదండి ప్రతి ఒక్కరికి. మొత్తం ఆ నెంబర్లు చూపించిన బడ్జెట్ అంతా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము 20 లక్షల ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు అది వచ్చాక నిరుద్యోగం రాదు. ముందైతే డబ్బులు ఇవ్వాలి కదా, ఫస్ట్ ఇచ్చాక కదా, తర్వాత వాళ్ళకు ఉద్యోగం వచ్చాక. సాయి గారు ఒక నిమిషం అండి. ఒక ఉద్యోగం క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావరేజ్ 75 లక్షల ఇన్వెస్ట్మెంట్ కావాలండి. ఒక ఉద్యోగం క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్పండి వాళ్ళ లెక్క ఏంటో చెప్పండి. సార్ ఒక్కొక్క చోట ఒక చిన్న జీడిపి ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా దానికి మహా అయితే 15 లక్షలు అవుతుంది, దాంట్లో 10 మంది ఉద్యోగం చేస్తారు. కాబట్టి యావరేజ్ వేరు. యావరేజ్ అనేటువంటిది మనం అలా కంపేర్ చేయడానికి ఉండదు. అందుకే మేము స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమ మీద ఫస్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉద్యోగం క్రియేట్ అవుద్ది. వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లోనే క్రియేట్ చేస్తాము. ఉద్యోగాలు క్రియేట్ చేసి కొద్ది కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షనర్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. అట్ ది సేమ్ టైం స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి సత్వరం పెరగడానికి తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగానే పావర్టీ ఆటోమేటిక్ గా డిక్లేర్ అవుతూ ఉంటుంది. అంటే ఎలిజిబుల్స్ తగ్గుతూ ఉంటారు, వాళ్ళకి పథకాలు అవసరం ఉండవు, ఆటోమేటిక్ గా వాళ్ళ బడ్జెట్ తగ్గుద్ది. అండ్ ది సేమ్ టైం ఇమీడియట్ గా రాగానే ఆకాశం నుంచి ఖచ్చితంగా మేము ఇన్కమ్ చేయము, అవసరమైతే ఒక్కొక్కసారి అప్పు చేయవచ్చు, కానీ 5 సంవత్సరాల్లో మేము అప్పుని బ్యాలెన్స్ చేస్తాము. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లాగా ఈ రోజు తలసరి అప్పు 8 లక్షలు మేము పెట్టాము, 13 లక్షల కోట్ల అప్పు ఇవాళ పెట్టారు. వైసీపీ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా మేము 18 సంవత్సరాల్లో బాలబాలికల మీద ఉండేటువంటి రేపుల విషయంలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది, మేము అది కంటిన్యూ చేయము. అలాగే బీసీలకు కానీ లేకపోతే ఈ యొక్క ఎస్సీలకు కానీ వాళ్ళ యొక్క వ్యక్తులు కూడా చనిపోయినప్పుడు డాక్టర్ సుధా